विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. అండ్ డ్యూటీ అయితే క్లోజ్ చేసేసిన. టైం వచ్చేసి అయితే 7:03 అవుతుంది, 7 అవుతుంది కరెక్ట్. ఇక ఈరోజు అయితే దందా అయితే అంత మంచి ఏం కాలేదు. అండ్ మార్నింగ్ అయితే ఈవినింగ్ వీడియో అయితే తీయలేదు. చూసిగా మార్నింగ్కి ఈవినింగ్కి ఎంత తేడా ఉందో ఫేస్. మార్నింగ్ టైంలో జర ఫ్రెష్ ఉంటాం, ఇక ఈవినింగ్ టైంలో అనేది మొత్తం ఇక తిరిగి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. దుమ్ము ధూళి అంతా పడుతూనే ఉంటుంది, కష్టపడాలి తప్పదు. ఇక అలసిపోయి ఉంటాం. ఇక అందులో చూడండి ఎంత డిఫరెంట్ మార్నింగ్ వీడియోకి ఇప్పుడు ఈ వీడియోకి తీస్తున్నాం కదా. ఇక డ్యూటీ విషయానికి వచ్చేసి అయితే డ్యూటీ అయితే అంత ఏం కాలేదు ఈరోజు, తక్కువనే అయింది అమౌంట్ అయితే. చూపిస్తాడు ఎంత అయింది అనేది. బుకింగ్స్ అయితే ఘోరంగా ఇస్తారు, అంటే అమౌంట్ ఘోరంగా ఇస్తుంది. బుకింగ్స్ వచ్చిన బుకింగ్స్ అమౌంట్ తక్కువ ఇస్తుండ్రు. ఒకవేళ ఏదో ఒకటి 2-3 అయితే మంచిగా ఇస్తుండ్రు అమౌంట్, కానీ అన్ని బుకింగ్స్లకి అయితే అమౌంట్ అయితే ఘోరంగా ఇస్తుండ్రు. రేట్లు లేవు అసలు. దందా రోజు రోజుకి అయితే పడిపోతుంది. అన్ని రేట్లు తినే నుండి మనం అన్ని రేట్లు పెరుగుతూనే ఉన్నాయి, కానీ మన డ్రైవర్ల ట్యాక్సీ వాళ్ళ రేట్లు మాత్రం పెరుగుతలేవు బుకింగ్స్వి. ఇది ఒక్కటి పెరుగుతుంది జర మనకి అనేది బెనిఫిట్గా ఉంటుంది, మంచిగా ఉంటుంది అన్నమాట దందా. బుకింగ్స్లో ఏం లేవు అసలు, ఘోరంగా ఉంది పరిస్థితి అయితే. ఇది చూపిస్తే చూడండి ఎంత అయింది అనేది. ఫస్ట్ అయితే ఓలా అయితే ఆన్ చేసేద్దాం. ఏమన్నా ఓలాలో అయితే జర మంచిగానే వేసిన అమౌంట్. అదే అందులో తక్కువనే ఇచ్చిన అమౌంట్. ఏం చేద్దాం, ఏదో ఒకటి అని మంచిగా 20 రూపాయలు కిలోమీటర్ పైన వచ్చినాయి తీసుకొని కొడుతున్నాను అనమాట నేను. ఇందులో వచ్చేసి 1981 రూపీస్ అయితే అయింది. ఫస్ట్ డ్రాప్ వచ్చేసి 10:12కి అయితే పడింది. 10:22 AM అయితే పడింది. జర లేట్గానే తీసిన ఈరోజు అయితే. మార్నింగ్ 8:30కి ఏమో తీసిన, 10:12కి అయితే పడింది బుకింగ్. అండ్ ఇది వచ్చేసి ఇది ఫస్ట్ వచ్చి మనం ర్యాపిడోలో కొట్టినాము. ఫస్ట్ అయితే ఇంట్లో చూపించేస్తాం మీకు. నెట్వర్క్ స్లో ఉంది, సర్వర్ డౌన్ చూపిస్తుంది వాళ్ళలో అయితే. మనం అప్పుడు అందరికీ ర్యాపిడో చూద్దాం. ర్యాపిడోలో వచ్చేసి మనం అమౌంట్ 500 వేసాం, రూపాయి తక్కువ 500. ఘోరంగా ఇస్తున్నాడు ర్యాపిడో. ఏమనుకున్నాం కానీ చాలా ఘోరంగా ఇస్తున్నాడు. ఇలా అయితే 2 బుకింగ్స్ కంప్లీట్ చేసిన. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇది అనమాట. 16 కిలోమీటర్స్కి 359 అయితే ఇచ్చిండు. 21 రూపీస్ లాగా కట్టించిండు అనమాట ఇది. అండ్ ఇది ఫస్ట్ బుకింగ్ కదా, 8:33కి పడింది. 8 o'clock ఆన్ చేసిన, 8:33కి అయితే పడింది ఇది. అండ్ ఇంకొక బుకింగ్ వచ్చేసి అయితే ఇది 140 రూపీస్, 3 కిలోమీటర్స్కి 140 రూపీస్. ఇంకా ఏం చేస్తాం, దగ్గర అట్లా చిన్నవి కొట్టిన బెనిఫిటే. ఎందుకంటే 3 కిలోమీటర్స్ 140 అంటే మినిమం 44 రూపాయలు కిలోమీటర్ లాగా పడింది. ఈ చిన్నవి కొట్టుకున్నా బెటర్. చలో ఇందులో అయితే 500 టోటల్. ఈ ఓలా విషయానికి వచ్చేస్తే ఒక్క నిమిషం వస్తుందా లేదా ఓలా. ఓలా అయితే ప్రాబ్లం, సర్వర్ డౌన్. ఒక్క నిమిషం మొత్తం క్లియర్ చేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓలా ఒక్కొక్కసారి యాప్ పని చేయదు, దిమాగ్ ఖరాబ్ చేస్తుంది. ఓకే, మనం క్యాన్సిల్ బుకింగ్. ఇది ఫస్ట్ ఒక ర్యాపిడోలో బుకింగ్ కడితే నెక్స్ట్ బుకింగ్ పడింది. ఇది ప్రైమ్ ప్లేస్లో 750 రూపాయలు చూపించింది. దగ్గర పోగానే క్యాన్సిల్ చేసింది. 3 కిలోమీటర్ పికప్ ఉండే. సరే మార్నింగ్ టైంలో ఎవరు క్యాన్సిల్ అయ్యాలని వెళ్ళిన, దగ్గరికి వెళ్తే మొత్తానికి క్యాన్సిల్ అయింది. అక్కడ బొక్క పడింది, 3 కిలోమీటర్ వేస్ట్ అయిపోయింది. అండ్ ఇంట్లో విషయానికి వచ్చేస్తే ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఇలా 11 కిలోమీటర్స్కి 327. అండ్ ఇంకొక బుకింగ్ 10 కిలోమీటర్స్కి 337. నేను మినిమము
20 రూపాయలు కిలోమీటర్ పైన వస్తేనే తీసుకుంటా, అంటే కిలోమీటర్కి 20 రూపాయలు వస్తేనే తీసుకుంటా, లేకుంటే తీసుకోను. ఒకవేళ అంతకు బుకింగ్స్ లేకుంటే అప్పుడు ఏదో ఒకటి తీసుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 16 కిలోమీటర్కి 480 రూపీస్. అండ్ 14 కిలోమీటర్స్కి 358. అండ్ నెక్స్ట్ ఇది 1 కిలోమీటర్కి 206. ఇది హైలైట్ అసలు. అండ్ ఇది లాస్ట్ వన్. ఇది నేను ఇక ఇంటికి వచ్చేసిన, కోంపల్లికి వెళ్ళి ఇక్కడ వచ్చేసిన. 15 కిలోమీటర్స్కి 270. ఇది ఒకటి తక్కువ తీసుకున్నాను, ఎందుకంటే ఇక నాకు వినాయకుని పూజ ఉందన్నమాట, అట్లని తొందరగా వచ్చేసిన. 270 రూపీస్ ఇది లాస్ట్ 15 కిలోమీటర్స్కి. దమ్మాయి కూడా ఇచ్చింది డైరెక్ట్, అందుకని తీసుకొని వచ్చిన. ఇక టోటల్ వచ్చేసి ఇలా 1981 రూపీస్. ఇలా అందులో 500. ఇది టోటల్ వచ్చేసి 2481 అయితే అయింది. తక్కువైంది బిల్లు, చాలా తక్కువైంది. ఇలా 1981 అయింది. అండ్ ర్యాపిడోలో వచ్చేసి 500 అయింది. రోజు రోజుకి దందా బేకార్ అయిపోతుంది. నడుస్తుంది అనుకుంటే అసలు నడుస్తలేదు బిజినెస్, ఘోరంగా ఉంది దందా అయితే. ఇక నేను తిరిగిన కిలోమీటర్ ఎంత అంటే 113 కిలోమీటర్స్, 113 కిలోమీటర్ తిరిగిన. 113 కిలోమీటర్స్కి అమౌంట్ అయితే క్యాలిక్యులేట్ చేసేద్దాం. డివైడెడ్ బై 113. కిలోమీటర్కి 20 రూపాయలు, 21 రూపాయి పడింది. కిలోమీటర్కి 21 రూపాయి అయితే పడింది. ప్రతి కిలోమీటర్కి 21 రూపాయి పడింది. తిరిగిన 133 కిలోమీటర్లకి ఇంత అయింది బిల్లు. ఓకే, ఇక చూద్దాం మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం. రేపు ఎట్లుంటుంది అనేది బిజినెస్. ఇది ఘోరంగా ఉంది. నిన్న వరకు చాలా ఘోరంగా ఉండే, ఒక అమౌంట్ అయితే చెప్పాను, కానీ నిన్న జర బెటర్ అనుకోండి. కానీ బుకింగ్ విషయానికి అయితే చాలా ఘోరంగా ఉండే, చాలా వేస్ట్, ఘోరం అంటే ఘోరం ఉండే. ఎట్లా కింద మీద వాడి కొట్టేసిన అనమాట బుకింగ్స్ అయితే. ఈరోజు సేమ్ అంతే సిచ్యువేషన్. కోంపల్లి వచ్చిన, నేను ఈవినింగ్ వచ్చిన కోంపల్లి, దాదాపు ఒక 2 hours వెయిట్ చేసింట కోంపల్లిలో. లాస్ట్కి ఒక బుకింగ్ తీసుకొని వచ్చిన. ఇక దమ్మాయి కూడా పడింది. ఇక సేమ్ బుకింగ్స్ పడతా వెయిట్ చేసి దమ్మాయి కూడా తక్కువ రేటు తీసుకొని వచ్చేసిన. ఎట్లాగో నాకు ఇంటికాడ పని ఉందని వచ్చేసిన అనమాట. ఇక ఓకే, మరి గుడ్ నైట్ అందరికీ. మరి రేపు వీడియోతో కలుసుకుందాం. బాయ్. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి.